కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలు టీడీపీ వైసీపీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గెలిచి పట్టు నిలుపుకునేందుకు రెండు పార్టీలు చేస్తోన్న ప్రయత్నాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా పేరున్న చంద్రబాబు నంద్యాల మారుమూల గ్రామాల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో అణువణువు కూడా ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఆయన అక్కడ ఏ రేంజ్లో నిఘా పెట్టారనేందుకు చిన్న ఉదాహరణే ఈ ఉదంతం. ఈ ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తోన్న మంత్రి భూమా అఖిలప్రియకు చంద్రబాబు ఓ ప్రశ్న వేయడంతో ఆమె షాక్ అయిందట. కర్నూలు జిల్లా నంద్యాల పేరు చెప్పిన వెంటనే టక్కున గుర్తుకు వచ్చేది భూమా నాగిరెడ్డి కుటుంబం. అటు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, ఇటు నంద్యాలలో భూమా నాగిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి మరణంతో ఆమె కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి గెలుపొందారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలిద్దరూ వైసీపీ నుంచి గెలిచినా టీడీపీలో చేరిపోయారు. తర్వాత భూమా హఠాన్ మరణంతో చంద్రబాబు ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక ఇప్పుడు భూమా మృతితో ఖాళీ అయిన నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి భూమా అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి టీడీపీ నుంచి జంప్ చేసిన శిల్ప మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ఓ గ్రామ సర్పంచ్ 10 రోజులుగా ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయన నాయకులతో కూడా టచ్లో ఉండడం లేదు. ఎందుకని చంద్రబాబు ప్రశ్నించడంతో మంత్రి అఖిలప్రియతో పాటు అందరూ బిత్తరపోయారట. ఇక గోస్పాడ్ మండలంలో కొందరు పార్టీ నేతలు పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా ఉండడం లేదని కూడా బాబు ప్రశ్నించడంతో వాళ్ళంతా షాక్ అయినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబుకి ఏదైనా ఓ పని విషయంలో ఎలా వెంట పడతారో ఆమెకు కళ్లకు కట్టినట్టు అర్థమైందట. ఇకపై నంద్యాల ఉప ఎన్నిక విషయంలో చిన్న విషయంలో కూడా ఏమాత్రం అశ్రద్ధతో ఉండకూడదని ఆమె తన అనుచరులతో చెప్పినట్టు సమాచారం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.